వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి యశోద హాస్పిటల్స్ కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ గారు కళ్యాణ్ నాయక్ గారు వీసీ ఆచార్య స్పెషలిస్ట్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అధ్యాపకులకు సిబ్బంది అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సార్ అనేక విషయాలను ప్రస్తావించారు. ముందుగా సార్కి విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు. సార్, ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు సార్? ఈరోజు హెల్త్ సెక్టార్లో వస్తున్న అప్గ్రేడింగ్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బైపాస్ ఆపరేషన్ గురించి, స్టెంట్ వేయించుకునే విధానం గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ చాలా ఎక్కువ మంది వచ్చి అందరూ పాల్గొన్న తర్వాత వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరిగినది. ముఖ్యంగా ఏ కారణాలతో హార్ట్ అటాక్ వస్తుంది? హార్ట్ అటాక్ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల కానీ, జెనెటిక్స్ వల్ల కానీ, మనం ఎటువంటి రకమైన డైట్ తీసుకోవటం వల్ల కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే చిన్న వయసులో నుంచి కూడా గుండెపోట్లు వస్తున్నాయి. దీనికి కారణం లేదు. కొన్నిసార్లు జెనెటిక్ ఉండొచ్చు, రెండోది తీసుకునే డైట్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండె ఆపరేషన్ జరిగేటప్పుడు క్రిటికల్గా మనిషి ప్రాణాన్ని కాపాడటానికి బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు, కానీ అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని పారామీటర్స్ మానిటర్ చేయడానికి కార్డియాక్ అనస్థెటిస్టు చాలా హెల్ప్ఫుల్ అవుతారు. దీనివల్ల ఎమర్జెన్సీగా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఐసీయూస్లో ఎమర్జెన్సీగా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కార్డియాక్ అనస్థెటిస్టులు చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందిస్తే చాలా లైఫ్స్ సేవ్ అవుతాయి. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుకు సంబంధించినటువంటి ఒత్తిడి సంబంధించిన, లేకపోతే కుటుంబ వ్యవహారాలు, ఇలా ఒత్తిడికి సంబంధించిన ఎక్కువ స్ట్రెస్ గురవడం వల్ల గుండెపోటులు వచ్చే అవకాశం ఉంటాయి. స్ట్రెస్ అన్ని సిస్టమ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నది అనేది నిజం. స్ట్రెస్ను తగ్గించుకోవాల్సిందే. స్ట్రెస్ లేకుండా కొన్ని మెజర్స్ తీసుకొని వాటి వల్ల లాభం పొందడం ఈ రోజుల్లో చాలా అవసరమైన పరిస్థితి ఉన్నది. అంటే ఈ డైట్ ఫాలో అవ్వడం, వీటితో పాటు ఇంకేమి చేస్తే ఈ గుండెపోట్ల నుంచి లేకపోతే అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు? ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయటం రావాలి. తర్వాత డైట్ చాలా పర్ఫెక్ట్గా పాటించగలిగితే, మనం వాడే ఫుడ్లో డైట్స్, ఈ వెస్ట్రన్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుంది. మామూలుగా గుండెపోటుకు ప్రాథమికంగా ఉండేటువంటి సూచనలు ఏంటి? సింటమ్స్ ఏమిటి? చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది, కింద చిన్నగా లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది, లెఫ్ట్ షోల్డర్ పెయిన్, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, కొన్నిసార్లు అప్పర్ అబ్డామినల్ పెయిన్ కూడా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని మిస్ఇంటర్ప్రిట్ చేయటం వల్ల ఒక్కొక్కసారి డిలే అయిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్. సో అది కూడా సరే, అది హార్ట్ ప్రాబ్లమా, స్టమక్ ప్రాబ్లమా తెలుసుకొని తర్వాత మాత్రమే మనం కామ్గా ఉండటం మంచిది. ఒక రక్తనాళం బ్లాక్ అయితే స్టెంట్లు వేయటం జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ ఆపరేషన్ చేయించుకోవటం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బైపాస్ ఒకసారి చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ చేసుకోవాలి, రెగ్యులర్గా డైట్, ఎక్సెస్ ఆయిల్ వాడకుండా, ఎక్సెస్ ఏదైనా అన్టువర్డ్ ఎఫెక్ట్ కలిగించే ఏ డైట్ కూడా అవాయిడ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా విద్యార్థులు లేదా అధ్యాపకులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా మీరు ఇచ్చేటువంటి సూచన? విద్యార్థులకు, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ప్రతి వ్యక్తికి అవసరమైన మంచి విషయం ఏమిటంటే, ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ చేయాలి. రోజుకు కనీసం 1 గంట 2 గంటలు ఎండలో విటమిన్ డి కోసం ఎండలో ఉండటం, ఆడుకోవటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు చెప్పినట్టు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరూ కూడా
అనారోగ్యాల దూరంగా మంచి ఆరోగ్యంతో ముందుకు సాగాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజుతో ఆనంద్, రన్ యూనివర్సిటీ, రాజమండ్రి.